పచ్చదనం కనిపిస్తుంది కదండి, అది గానుగ చెట్టు పచ్చదనం కాదండి. పెండలం మేము పెట్టకపోయినా పెరిగిన చిక్కుడు. అవి రెండు చక్కగా పైదాకా పెరిగిపోయినాయి. ఆ పిట్ట గూడు కనిపిస్తుంది చూసారా, కాకి అండి. కాకి గూడు పెట్టిందనమాట. ఈ గానుగ చెట్టు పండాకులు రాలిపోతున్నప్పుడు నేను పోస్ట్ చేశానండి, ఇలా అయిపోతుంది, దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని, ఇలా చేస్తున్నామండి అని కూడా నేను వీడియో షూట్ చేశాను. అటువంటిది ఇప్పుడు ఇలా అయ్యింది. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మా గానుగ చెట్టు చూసారుగా ఎలా అయిపోయిందో. ఇన్ని సంవత్సరాలు చక్కగా మాకు 25 ఏళ్ల నుంచి పెరుగుతున్న మొక్క అండి. మా గార్డెన్లో మేము టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టించుమించి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 ఏళ్ల నుంచి ప్రతి వేసవకాలం మొదల్లో ఆకులు రాలిపోతాయి కదండి. ఆకులన్నీ కూడా చక్కగా మేము కుండీల్లో నింపుకోవడానికి చక్కటి ఎరువు కింద మాకు సేంద్రియ ఎరువు తయారీకి చాలా చాలా ఉపయోగించినాయండి. అటువంటి గానుగ చెట్టు ఈరోజు ఇలా అయిపోయింది. మరి ఇంకా దానికి అంటే లక్కీగా ఆ కాండం కింద ఏమీ డ్యామేజ్ అవ్వలేదండి. అంటే మాకు నిన్న హార్టికల్చర్ ఆయన వచ్చారు, అంటే ఆయన సలహాలతోటే మేము చుట్టూ కెమికల్స్ ఇవన్నీ వేసామన్నమాట. అవన్నీ కూడా మీకు నేను వీడియోలో చూపించాను. ఇలాగా కెమికల్స్ వేస్తున్నామండి అని చెప్పేసి, అదే చుట్టూ తవ్వేసాం కదండి, ఆ చెట్టు చుట్టూ తవ్వేసి వేసాం కదా. కెమికల్స్ అవి వేయడంతో కొంత డ్యామేజ్ ఆగిందండి, లేదంటే మొత్తం చనిపోయేది. ఇంకా కొంతవరకు డ్యామేజ్ అయిన తర్వాత ఈ కెమికల్ ట్రీట్మెంట్ అది జరగడంతో మనకి మొక్క ఇప్పుడు ఆ కాండం వరకు బాగానే ఉందండి. అంటే ఇంచుమించు ఒక 5-6 అడుగుల మొక్క వరకు కింద కాండం బాగానే ఉంది. ఆ పైనంతా కూడా పుచ్చిపోయి పౌడర్ కింద వచ్చేస్తుందండి. మీకు క్లోజ్లో ఆ పౌడర్ కింద కూడా అయిపోతున్నది చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే సమస్య, ఇక్కడ అన్నీ కూడా కరెంట్ వైర్లు అండి. మాది కొంచెం మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది కదా. పెండలం దుంప ఉంటుంది కదండి, ఆ పెండలం దుంప నేలలోనే ఊరుతుంది, పైకంతా తీగ వచ్చేస్తుంది కదా. ఆ తీగని మనకి ఇలాగా ఏమైనా చెట్లు లాంటివి, అంటే పళ్ళు అవి రాని చెట్లు, మామూలు చెట్లు లాంటివి, అవి తట్టుకోగలవు అనుకునే చెట్లకి పాకించేయచ్చండి. అలాగా మేము ఈ గానుగ చెట్టుకి పెండలం తీగ పాకించేసేవాళ్ళం. దాంతో మాకు కింద దుంప ఊరేది, పెండలం దుంప. ఒకసారి వీడియోలో కూడా చూపించాను. ఇంతంత వచ్చిందండి బాబు, కందలాగా వచ్చిందా పెండలం దుంప. అటువంటి ఆ పెండలం దుంపల తీగలు కూడా అల్లుకుంటున్నాయండి ఆ పైనంతా. దాంతోపాటు చిక్కుడు దాని అంతటా అదే పళ్ళేచింది. మేము చూసేసరికి చాలా వరకు ఎదిగిపోయిందండి. ఎందుకంటే అక్కడ అన్ని కరెంటు తీగలు, చెట్లు, అది పాకడానికి వీలవ్వదు, మేము కోసుకోవడానికి వీలవ్వదు అని చెప్పేసి 1-2 మొక్కలు ఎప్పుడన్నా మేము చూస్తే తీసేస్తూ ఉంటాం. అటువంటిది మేము చూడకుండానే చాలా పొడవు పెరిగిపోయింది చిక్కుడు తీగ అనమాట. సరేలేని వదిలేసాం. మొత్తం అది కూడా చూడండి, గానుగ చెట్టుకి ఎంత పచ్చగా అల్లుకుపోయినాయో చూడండి. చిక్కుడు పాపం పూత కూడా మొదలైపోతుందండి. ఇక పెండలం, ఇక ఇది శీతాకాలం మొదలు కదండి, 1-2 నెలల్లో ఆ దుంప ఊరిపోవడం ఇదంతా జరుగుతుంది. ఆ పైదాకా అల్లుకుపోయిందండి. హార్టికల్చర్ ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు పచ్చదనంతో ఏమో ఇవి బరువు పెంచేస్తున్నాయండి అక్కడ, ఈ చెట్టు ఏమో ఎండిపోయి తేలికైపోతుంది, కిందేమో గుల్లబారిపోతుంది పురుగు పట్టేసి, దాంతో ఏ మాత్రం గాలి వేసినా ఆ చెట్టు విరిగిపోయి అక్కడ కరెంటు తీగల మీదకి అన్నిటి మీదకి, మెయిన్ రోడ్డు మీద కదండి, ఏదైనా వెహికల్ వస్తే వాటి మీదకి పడిపోయే అవకాశం ఉంది, కాబట్టి వీలైతే కొట్టించేయండి అన్నారు. మేము పాప చిక్కుడు పూతదే వస్తుందండి, పూత వస్తుంది కదా అని చెప్పేసి పూత కొంత అయిపోయాక మేము కోసుకోకపోయినా ఎండిపోయాక ఆ కాయలన్నా ఎవరికన్నా పంచిపెట్టుకోవచ్చు అని చెప్పేసి, అంటే ఎండుకాయలు కూడా గింజలు నానబెట్టుకుని కూర వండుకుంటే మంచిది కదండి హెల్త్కి అని అనుకున్నాము. ఇంక మరి ఇది ఏదన్నా పడితే మొత్తానికి అటు మనుషులకే ప్రమాదం అయ్యేలా ఉంది కదా, అందుకని తీసేస్తున్నామండి ఈ చెట్టు. మా గానుగ చెట్టు మొదలండి, ఇదిగోండి ఎంత లావుగా ఎంత బలంగా ఉందో చూడండి. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, మల్బరీ, ఉసిరి, వాక, మారేడు, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఈ మరి ఎందువల్ల వచ్చిందో కానీ ఈ మొక్క ఒక్కటి డ్యామేజ్ అయిపోయిందండి. కొత్త చిగుళ్ళు చూసారు ఎలా వచ్చేస్తున్నాయో బలంగా. మీకు పురుగు కొట్టేస్తున్న పొట్టు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. అంటే ఈ పైన అంతా కాండం ఎండిపోయండి, పొట్టు కింద రాలిపోతుంది అనమాట. ఎప్పుడోకప్పుడు గొల్లబారిపోయి మొత్తం దన్నమని పడిపోతుందండి. కల్చర్ అబ్బాయి అనడంతో ఇవాళ ఈ కొమ్మలు అవి మొత్తం ఈ చెట్టు పైన భాగం తీసేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం. చెట్లు కొట్టడానికి టీం వచ్చారండి. మామిడి మొక్కలు ఇదివరకు ఎర్ర గార్డెన్స్ లో కొట్టారు కదా, ఆ టీమే వచ్చారండి. మా ఇల్లు కూడా కనపడకుండా ఎంత తిక్కుగా ఉన్నాయో చూడండి చెట్లు. లోపల ఇల్లు కూడా కనపడలేదు చూసారా, అంత పచ్చగా అల్లుకుపోయినాయి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ.
ఇదిగోండి ఆ పెండలో చిక్కుడు మెల్లిగా తీసేస్తున్నారు కొంచెం కొంచెం. మొక్క పెరగడం కష్టంగానండి, తీయడం ఎంతసేపు అండి. చూడండి అంత తీగ చక్కగా అల్లుకోవడానికి 6 నెలల సమయం పట్టింది, తీయడానికి 5 నిమిషాలు చాలండి. మోటార్ ఆన్ చేశారండి, మోత. నేను ఆ పచ్చని తీగలో ఉంచండి, మాకు కావాలి అంటే అది చక్కగా నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి కదండి బాగా. అందుకని కంపోస్ట్ కింద వాడదామని చెప్పానమాట. అందుకని పచ్చని తీగలన్నీ సెపరేట్ చేయిస్తున్నారు. చెట్టు మరీ పుచ్చిపోయినా కానీ వాళ్ళు కొట్టడం కష్టం అండి, విరిగిపోద్ది. అందుకని ఇంకా మరీ లేట్ చేయకుండా కొట్టించేస్తున్నాం అనమాట. ఒక కాకి గూడు ఏమవుతూ సాయంత్రం వచ్చి కాకి వెతుక్కుంటుందండి ఆ గూడు కోసం. మరి తప్పదు కదా, ఒక్కొక్క కొమ్మ కింద కట్ చేసేస్తున్నాడు. ఇదంతా రోడ్డు కదండి, వెహికల్స్ అవి రాకుండా నిచ్చెన పెట్టేశారనమాట అక్కడ అడ్డంగా. చూసారా నిచ్చెన, ఎవరో రాకుండా. ఎవరి నెత్తి మీద పడ్డా ప్రమాదమే కదా. చూస్తుండగానే కొమ్మలు పట్పటా అనుకుంటా తెగిపోతున్నాయండి. 25 ఏళ్ల చెట్టు కింద తాడు పట్టుకుని లాగుతున్నారండి. కరెంట్లు ఎన్ని ఉన్నాయి కదా, పడిపోయింది. మేజర్ చెట్టు కట్ చేయడం అయిపోయినట్టే ఉంది. ఇప్పుడు ఆ కాకి గూడు ఉంది చూసారా, ఆ కొమ్మ కట్ చేయడం కోసం తాడు కడుతున్నారు. ఆ కాకి గూడు పని ఇంకా అయిపోయినట్టే. ఇవన్నీ కూడా ఈ లైన్ లో బోళ్ళు ఉన్నాయండి గానుగ చెట్లు. ఆ గానుగ చెట్లు ఏ గానుగ చెట్టుకున్నట్టుగా ఇంకా పెట్టేసుకుంటున్నాయి గూడు. ఇలాగా రోడ్డు మీద ఉండే చెట్లు కొట్టాలి అంటే మనం మున్సిపాలిటీ వారికి ముందుగా తెలియజేయాలండి. అలాగే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చాక కొడుతున్నాం అనమాట ఈ చెట్టు. మా మామయ్య గారు కూడా వచ్చారండి, ఆ చెట్టు ఎలా కొడుతున్నారు ఏంటి కొంచెం డైరెక్షన్స్ చెప్పడానికి. ఎందుకంటే ఆయనకి ఈ చెట్లు కొట్టించడం ఇవన్నీ బాగా అనుభవం ఉందండి. ఇదిగోండి వీళ్ళందరూ ఇక్కడ పట్టుకుని లాగుతున్నారు. ఆ అబ్బాయి పైన కట్ చేస్తే వీళ్ళు కరెంటు వైర్ మీద పడకుండా చూసుకుని లాగుతున్నారు అనమాట. అదిగోండి సరే కరెక్ట్ గా కింద పడింది. అదిగోండి కాకిగూడు కొమ్మ అంత ఫోర్స్ గా కింద పడిపోయినా ఆ కాకిగూడు చెక్కు చెదరలో చూడండి ఎంత బందోబస్తుగా పెట్టుకుందో పాపం. ఇదిగోండి మోటార్ చిన్న చిన్న ముక్కల కింద కోసేస్తున్నారండి. పాపం కాకిగూడు పని కూడా ఇంకా అయిపోయింది. ఇనప ఊసలతో కట్టిందా గూడు? అయ్యి బాబా ఎంత ఆశ్చర్యం అండి, నాలుగు పొలాలు అనుకున్నాం, ఇనప ఊసలతో కట్టిందండి గూడు. అమ్మో, మెయిన్ స్టెంబో కట్ చేయడం అయిపోయిందండి. కింద అన్ని కాయలేనండి, చూసారా. ఈ కాయలు కూడా మనకి చక్కగా కంపోస్ట్ కి అదే ఉపయోగించుకోవచ్చు. ఈ కాయలు కూడా ఉంచమని చెప్పాను, అలాగే పచ్చని తీగలు కూడా పడేయకండి, ఉంచండి అని చెప్పాను. గూడు ఉంది కాకి గూడు, ఇది కూడా ఊసలతోటే కట్టిందండి. అయ్యి బాబాయ్, కాకులు ఊసలతో గూడు కడతాయని నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట. చెట్టు నరికేయడం, ముక్కలు కింద చేసేయడం, అప్పుడే రవాణా అయిపోవడం కూడా జరుగుతుందండి. కంపోస్ట్ తయారీకి ఉపయోగించడం కోసం ఈ చిక్కుడు పెండలం తీగలు మా రాధాగోపిల తొట్టి ఉంది కదండి పెద్దది, దాంట్లో వేసేస్తున్నాం అనమాట. మెల్లిగా 4 రోజులకి అవి కుళ్ళిపోతాయి. సతీష్ వచ్చాక అప్పుడు నేలలో పాతించేయడం ఏదో ఒకటి చెయ్యొచ్చు. దొండ కూడా ఉదయమే ప్రూన్ చేశానండి, ఇంకా తీగలు కూడా దీంట్లోనే వేసేస్తాం.
కట్ చేసేసారండి. మెల్లిగా ఈ పక్క కొమ్మలు ఉన్నాయి కదండి, వీటి నుంచి డెవలప్ అయిపోతుందండి సిఓసి. అది మొక్క ఇన్ఫెక్షన్ రాకుండా రాసేస్తున్నాం. సిఓసి ఇలా మొత్తం అప్లై చేసేస్తున్నాం. మొత్తం ఇలా లారీకి వేసేసారండి మొత్తం లోడ్ అంతా. కాకి గూడు కావాలని అడిగానండి, అందుకని కట్ చేసేస్తున్నారు అనమాట. షేప్ కాకుండా ఉంటది, పైకి వేయండి, అక్కడికి వేయండి. ఇంకా పచ్చి ఉందంటారా కర్రలో? ఎండిపోయిందా కంప్లీట్? ఇంకా అలా క్లీన్ చేసేస్తుందండి. ఈ కాయలు పొట్టు అంతా మొక్కలకు ఉపయోగిద్దామని సేకరిస్తున్నాను అనమాట. ఎత్తిచ్చేస్తున్నాను ఇలాగ డబ్బాల్లోకి. ఎండు బకెట్లు 2 డబ్బాల నిండా పోగేసామండి ఈ కాయలు పొట్టు ఇదంతాను. మొత్తానికి గానుగ చెట్టు 25 సంవత్సరాల నుంచి మా గుమ్మల్లో ఉన్నది. అలాగా వేరు వ్యవస్థ ఇబ్బందితోటి కాండం వరకు పోయిందండి. చూసారు కదా, మొత్తం ఆ చెట్టు అంతా ముక్కలు ముక్కలు కింద చేయడం, లారీకి లోడ్ ఎక్కించడం ఇదంతా. ఇంకా ఆ మొక్క తీసేసినా కానీ అది కంపోస్ట్ రూపంలో మాకు ఇంకా ఆ విత్తనాలు, ఆ పొట్టు ఇవన్నీ ఉపయోగపడతాయండి. సిఓసి అప్లై చేసి ఒక 2 కొమ్మలు నిటారుగా పెరిగేలాగా కేర్ తీసుకుంటున్నామండి. త్వరలోనే పాత చెట్టు అంతా కాకపోయినా ఇది కూడా గుబురుగా పెరిగి 2-3 ఏళ్ళకి మెల్లిగా మాకు ఆకులు ఇవన్నీ ఇస్తూ మా గార్డెన్ సేంద్రియ అవసరాలకి మా గానుగ చెట్టు మళ్ళీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.